యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నడుచుకుంటూ చూసి, అమ్మా ఇదిగో ఈ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని తీసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను ఇంకా చేర్చుకున్నాడు. చిన్న ప్రారంభిస్తున్నాం. వాళ్ళను మీ వాటి మీద కాబట్టి మీరే మీ వార్తల్లో మాట్లాడి మమ్మల్ని ఇష్టంగా తెలియమని ఏసయ్య నామమున స్తుతించి మీ సహాయం కోరుకుంటున్నాం. పరలోకతండ్రి ఆమేన్. మరొకసారి చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం నుంచి, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర చేసి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన వెంట చేర్చుకున్నాడు. చదువుకున్న దేవుని వాక్యం నుంచి మనం చూసినట్లయితే, యేసు ప్రభువు శిలువలో ఉన్నాడు. శిలువలో ఉన్నప్పుడు చేతుల్లోనూ కాళ్ళలోనూ మేకులు ఉన్నాయి. ఆ ప్రాంతము మన వేడి ప్రాంతం కంటే చాలా తీవ్రమైన ప్రాంతం. అయితే ఆ శిలువలో ఉన్నప్పుడు యేసు ప్రభు శరీరంలో ఉన్న రక్తం మొత్తం పోతా ఉంది. ఇంకా యేసు ప్రభు ఆ తీవ్రమైన ఎండలో ఎంతగానో బాధపడతా ఉన్నాడు. అదే సమయంలో లేఖనాల ప్రకారం ప్రభు యేసు క్రీస్తు మనకి రక్షణను అనుగ్రహిస్తా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి తన కుమారుడిని అద్వితీయ కుమారుని చూస్తా ఉన్నాడు. భూమి మీద పాపమైన మనందరికీ రక్షణ అనుగ్రహించే ఆ గొప్ప సమయం, ఆ శిలువ సమయం అనేది ప్రపంచానికి అది గొప్ప మేలుకరమైన సమయం. యేసు ప్రభువు ఏ విధంగా ప్రపంచంలో మొదటగా ఆదామును ఏ విధంగా అయితే నిర్మించాడో, అదేవిధంగా ఇజ్రాయేల్ ప్రజల్ని అందులైన మనందరికీ దేవుని కుమారులుగా దేవుని పిల్లలుగా చేయడానికి ఆ యొక్క శిలువ బలియాగం చేస్తున్న యేసు ప్రభువుని ఆ సమయంలో చూస్తున్నప్పుడు తండ్రి దేవుడు యేసు ప్రభు హృదయంలో ఒకటే, తండ్రి చిత్తము నెరవేర్చాలి, తండ్రి చిత్తము నెరవేర్చాలి. అయితే భూమి మీదకి వచ్చినప్పుడు యేసు క్రీస్తు అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుండటం చూసి, అంతటి భయంకరమైన సిచ్యువేషన్ పరిస్థితులు. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా శిలువ మీద నుంచి ఆయన దగ్గరికి వచ్చిన తన తల్లిని తన శిష్యుని యేసు ప్రభు చూస్తా ఉన్నాడు. అయితే యేసు ప్రభు చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడు, ఎలా ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయంలో చూసినప్పుడు యేసు ప్రభు జీవితమే మనకి ఒక పాఠం. యేసు ప్రభు జీవితం మనకి మాదిరి. యేసు ప్రభువే మనకి మాదిరి అయినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తూ ఉంటే, యేసు ప్రభుకి 12 సంవత్సరాలప్పుడు జరిగిన ఆ యొక్క విషయాలు చూస్తూ ఉన్నప్పుడు 40 నుంచి 50 రోజుల దాకా వాళ్ళు ప్రతి సంవత్సరం ఎరుషలేముకు పోతూ ఉంటారు పస్కా పండుగ. అయితే ఈ విషయాన్ని మనకు తెలుసు. అయితే యేసు ప్రభు వాళ్ళతో ఉండడానికి వాళ్ళు గమనించలేదు. కానీ వాళ్ళ తర్వాత యేసు వస్తే వాళ్ళు ఎదుర్కొంటూ మళ్ళీ వాళ్ళు ఎరుషలేముకి వెళ్ళినప్పుడు అక్కడ ఎరుషలేము దగ్గర అక్కడ యూదులతోనూ పెద్దలతోనూ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు.
ఆశ్చర్యపడింది. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలా చేసింది? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపరచు, నువ్వు ఎదుగుతుందని ఆయనతో చెప్పగా, ఆయన ఎవరిలో ఎదుగుతుంది, నేను నా తండ్రి కొనుగోలు ఉండవాలని మీరు అని వారితో చెప్పాను. అయితే ఆయన వాళ్ళతో చెప్పిన మాటలు వారు నేర్పలేదు. అంతగా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉన్నాడు. ఆయన తల్లి ఈ సంగతులకి తన హృదయంలో భద్రం చేస్తున్నాడు. ఇక్కడ చూసిన ఈ వాక్యాలు చూసినట్టయితే జరిగిన విషయాలన్నీ మరియా తన హృదయంలో దాచుకుంది. అయితే యేసు ప్రభువు తండ్రి పరంగా ఉన్నప్పటికీ, చిన్నప్పటి నుంచి దేవుని పనిలో ఉన్నప్పటికీ, దేవుని పిల్లలతో ఉన్నప్పటికీ, ఈ లోకంలో తల్లి అయిన మరియకి, అదేవిధంగా అక్కడున్న మరియ భర్త యోసేపుకి, వాళ్ళిద్దరికి లోపలికి మనం చూస్తా ఉన్నాం. ఎట్లా అంటే 50వ వచనం చూసినప్పుడు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండేది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. యేసు ప్రభు జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులకి ఎలా లోబడాలి. యేసు ప్రభు పిల్లవాడిగా ఉన్నప్పుడే, 12 సంవత్సరాలు ఉన్నప్పుడే, బాలుడుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులకి లోబడినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మనం ఇక్కడ గమనించినట్టుగా మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చూస్తే, చూసినప్పుడు ఆయన జనస్వంతో ఇంకా మాట్లాడుతుండగా, ఇదిగో ఆయన తల్లిలో సహోదరులను ఆయనతో మాట్లాడడం కూర్చో వ్యక్తాలించింది. అప్పుడు ఇదిగో నీ తల్లియో నీ సహోదరును నీతో మాట్లాడుకోవాలని వెలుపల నిల్చున్నారని ఆయనతో చెప్పాడు. అందుకైనా తనతో ఈ సంగతిలో చెప్తున్నాను చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యులకు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడే నా సహోదరును, నా సహోదరుడు, నా తల్లి అని. ఇక్కడ ఈ విషయాలు చూస్తామంటే, ఎవరైతే తండ్రి చిత్తం ప్రకారం జీవిస్తున్నారో, యేసు ప్రభు మాట ప్రకారం ఎవరైతే జీవిస్తున్నారో వారే నా తల్లి, వారే నా సహోదరుడు, వారే నా సహోదరుడు అని యేసు ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇటుపక్క తల్లిదండ్రులకి లోబడి జీవించిన యేసు ప్రభువును చూస్తా ఉన్నాం. అదేవిధంగా పెరిగి పెద్ద అయిన తర్వాత దేవుని పనిలో ఉన్నప్పుడు ఎవరైతే దేవుని మాట్లాడుతున్నారో, తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళే నా సహోదరుడు, వాళ్ళే నా సహోదరి, వాళ్ళే నా తల్లిని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు ఎవరిని తోసివేయలేదు. యేసు ప్రభు జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రేమించడం. అక్కడ తండ్రి చిత్తం చేసే వాళ్ళందరినీ మన సహోదరులు అంటున్నాడు. మనం కూడా రక్షింపబడిన మనం దేవుని పిల్లలమై ఉన్నాం, మనం దేవుని సహోదరులమై ఉన్నాం. యేసు ప్రభు మనకి అన్నయ్య ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంకా మన విషయాలు గమనించినట్లయితే, యేసు ప్రభు ఇంతగా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ, అదేవిధంగా ఇక్కడ ఈ లోకంలో ఉన్న తన కుటుంబానికి లోబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే, మత్తయి సువార్త 19వ వచనం, అదేవిధంగా 26 నుంచి 27 వచనంలో మనం చూసినప్పుడు అక్కడ తన తల్లితో అంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అమ్మ ఇగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడివండి ఆ శిష్యుడు ఆయన వెంట చేర్చుకున్నాడు. యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పటికీ తన తల్లికి చేయవలసిన బాధ్యతను నెరవేర్చడానికి మనం చూస్తాము. నేను తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను కదా, ఇంకా ఈ లోకంలో నాకు పని ఏముంది, ఇంకా నాకు ఈ కుటుంబంలో పని ఏముంది, ఇంకా శిలువ బలిదానం ఈ కుటుంబంతో నాకేం పడిందని ఏమనుకోకుండా అక్కడ తన బాధ్యతను సంపూర్తి చేస్తా ఉన్నాడు. ఏమని చేస్తాడంటే, యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యును దగ్గర చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పి, తర్వాత శిష్యుని చూసి
ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడిలోని ఆ శిష్యుడు ఆమెను తన ఇంకా చేర్చుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే శిష్యుడు కూడా యేసుతో వెళ్ళిపోతున్నాడు తల్లి దగ్గరికి. అయితే తల్లిని చేర్చుకోమన్నాడు అని అది ఒక భారంగా కాకుండా బాధ్యత తీసుకొని యేసుతో లోబడి ఆ తల్లిని చేర్చుకున్నట్టుగా, తన ఇంట చేర్చుకున్నట్టుగా బాధ్యతను నెరవేర్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇందులోంచి మనం గమనించాల్సింది ఏంటంటే, మనం మన కుటుంబానికి మనం చేయవలసిన బాధ్యత మనం చేయాలి. అదేవిధంగా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్న యేసులోని మనం చూస్తా ఉన్నాం. తండ్రి చిత్తాన్ని, యేసులో చిత్తాన్ని మనం నెరవేర్చేలాగా ఉండాలి. ఇంకా ఈ దేవుని వాక్యంలో మనం ఇంకా ఏం గమనిస్తామంటే, మనము యేసులో చిత్తాన్ని నెరవేరుస్తున్న దేవుని పిల్లలైన మన తోటి సహోదరులు వాళ్ళని మనం ఏం చేయాలంటే, మన సహోదరులాగా, మన తల్లిలాగా మనం భావించాలి. అదేవిధంగా ఇక్కడ మనం దేవుడి జీవితం నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం. దేవుడు మనకు తెలియవస్తుంది ఏంటంటే, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఈ వచనంలో, యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడు యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. తన తల్లిని ప్రేమిస్తున్నాడు, శిష్యుని ప్రేమిస్తున్నాడు. అదేవిధంగా తను నమ్ముకున్న శిష్యులందరినీ ప్రేమిస్తున్నాడు. అదేవిధంగా యేసు ప్రభు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన బాధ్యతతో పాటు, అదేవిధంగా కుటుంబ బాధ్యతతో పాటు, అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి చిత్తం, యేసు ప్రభు చిత్తాన్ని అది మనం బాధ్యతగా ప్రేమగా చేయాలని దేవుడు మనకు తెలియపరుస్తా ఉన్నాడు. ఈ విషయంలో మనం ఏంటి తెలుసుకుంటా ఉన్నాం. అదేవిధంగా 4వ మాట మనం గమనించినట్టయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 66వ వచనం. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు విడనాటివని అర్థం. ఈ విషయాన్ని మనం గమనించినట్టయితే, యేసు ప్రభువు శిలువలో ఉన్నప్పుడు పలికిన ఈ 4వ మాటలో మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అక్కడ చెయ్యి విడిచింది ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు యొక్క చెయ్యిని విడనాడాడు. ఆ పరిస్థితిని చూసినట్టయితే, తండ్రికి యేసు ప్రభువుకు ఉన్న సంబంధాన్ని మనం గమనించినట్లయితే, ఆ ప్రేమను మనం గమనించినట్లయితే, మనం ఇందులో ఉన్న యేసు ప్రభు హృదయంలో ఉన్న బాధను, ఆ వేదనను మనం అర్థం చేసుకోగలం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు యేసు ప్రభు. ఐదవ వచనంలో, తండ్రి లోకం పుట్టకముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచును. అంటే యేసు ప్రభు లోకంలో పుట్టకముందు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంతటి మహిమతో ఉన్నాడు అంటే, అక్కడ దేవుని దూతలు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అయితే దూతల మధ్యన స్తుతింపడుతున్న ప్రభువైన యేసు క్రీస్తు, అంతేకాకుండా తండ్రితో సమానంగా ఉన్నాడు యేసు ప్రభు. అయితే తండ్రి ఎంతగా మహిమపరిచాడు అంటే యేసు ప్రభుని, పరలోకంలో భూమి మీద సృష్టించిన ప్రతి విషయంలో తండ్రి తన కుమారుని ద్వారా ప్రపంచాన్ని నిర్మించడానికి తండ్రి అయిన దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ప్రపంచాన్ని నిర్మించాడు. అదేవిధంగా ఇంకా మనం ఈ విషయంలో మనం గమనించినట్టయితే, తండ్రికి ప్రభువైన యేసు క్రీస్తుకి మధ్య ఉన్న ఆ యొక్క ప్రేమపూర్వకమైన అనుబంధాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు, ఆ మాట ఎలాగో తెలియదని ఆయన అడగగా, యేసు నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు
సంతోషము మాకంతే చాలని ఆయన చెప్పగా యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం నీ యొక్క ఉండినను నువ్వు నన్ను ఎరుగవా? నన్ను చూచినను నా తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్తున్నావు? తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్మకలేదా? నేను నీతో చెప్తున్న మాటలు నా యందు నేను చెప్పుకోలేదు. తండ్రి నా యందు నివసించుతూ తన క్రియలు చేయుచున్నాడు. ఈ విషయాన్ని చూస్తామంటే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు వాళ్ళ మధ్య ఎలా ఉంది అని చూసినట్లయితే అనుబంధాన్ని చూస్తే యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు అని యేసు ప్రభు ఉన్నారు. యేసు ప్రభు భూమి నుంచి తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఆలకించి పరలోకం నుండి సమాధానం ఇస్తా ఉన్నాడు. అదేవిధంగా కొండమీదకి యేసు ప్రభు తన ముగ్గురు శిష్యులను తీసుకొని కొండమీదకి పోయినప్పుడు, రూపాలను పొందినప్పుడు తండ్రి అయిన దేవుడు పైన ఆ మేఘం మీద వచ్చి మాట్లాడినప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా యేసు ప్రభు బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వచ్చినప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడు ఆకాశంలో నుంచి చెప్పడం మనం దేవుని వాక్యంలో చూశాను. అయితే తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఎంతో ఆనందిస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఒకరిలో ఒకరు ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా అలాంటి యేసు ప్రభువు ఇప్పుడు మనం ఎక్కడున్నారని చూస్తున్నామంటే మన కోసం తండ్రి గుడి భాష నుండి ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే వాళ్ళిద్దరి ఉంటున్న సమయము ఏంటంటే పాపులను మనం రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆ బలియాగంలో తండ్రి అయిన దేవుణ్ణి పట్టుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు చేయి విడిచినట్టు మనం చూస్తా ఉన్నాం. ఒక చిన్న కుమారుడు తన తండ్రి చేయి పట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడు, బజార్ నిండా మనుషులు ఉన్నప్పుడు, లేదంటే పెద్ద వీధిలో మనుషులు ఉన్నప్పుడు ఆ చిన్న పిల్లవాడిని తండ్రి అయిన తన తండ్రి చేయి విడిస్తే ఆ చిన్న పిల్లవాడు ఎలా బాధపడతాడు, ఎంత వేదన పడతాడు ఆ సమయంలో అనేది మనం గమనించినట్లయితే, అంతకంటే ఇక్కడ మనం యేసు ప్రభు హృదయాన్ని చూస్తున్నాం. ఏదంటే ఆ నిందకి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గుండె హృదయం బద్దలైపోయింది. ఆ నింద ఏంటంటే యేసు ప్రభు చేసిన పాపం కాదు, కానీ అక్కడ తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు యొక్క చేయి విడవేయడానికి మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 20:40 చూస్తే ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయనున్నట్టు అంటారు. అయితే అక్కడ యేసు ప్రభు చేయిని తండ్రి అయిన దేవుడు విడిచినప్పుడు యేసు ప్రభు ఆ శిలువలో పడుతున్న వేదన, బాధ, ఆ మూడు వేపుల్లో ఉన్న బాధ, శరీరం మొత్తం ఆ యొక్క పొదలతో రక్తసిక్తంగా అయినప్పుడు, గాయాలతో అయినప్పుడు, అదేవిధంగా ఆ ఎండలో ఎంతగానో వేదన పడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు రక్తం మొత్తంలో డీహైడ్రేషన్లో సొమ్మసిల్లుతున్నంతగా పరిస్థితుల్లో ఉన్న యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు చేయబడినప్పుడు ఆ యొక్క ఉదయం బద్దలైపోయింది యేసు ప్రభు. అయితే ఇక్కడ మనం చూస్తున్న మాటలు మనం గమనించినట్లయితే ఈ విషయాన్ని మనం ముందుగానే మనం కీర్తనలో 22వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. దావీదు భక్తుడు జరగబోయే విషయాన్ని కొన్ని 100 సంవత్సరాల ముందే ఆ కీర్తనలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అంటే ఇలా ఈ లోకంలోని లోక రక్షకుడు తండ్రి అయిన దేవుడు పంపిస్తాడని ఆ రోజే దావీదు ఆ కీర్తనలో తెలియపరుస్తూ ఉన్నాడు. అవసరాన్ని బట్టి కీర్తనలు 22వ అధ్యాయంలో 1వ వచనం చూస్తున్నట్లయితే, నా దేవా నువ్వు నన్ను ఎలా విన్నాడివి, నన్ను రక్షకుడైన ఆత్మత్వని వినగా నువ్వు ఎలా దూరంగా ఉన్నావు. ఈ కీర్తన చదువుతా ఉంటే దావీదు రాసిన కీర్తన, దావీదు అనేక శ్రమల గురించి రాసినట్టుగా అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ కీర్తనలో మనం చూసినప్పుడు దావీదు జరగబోయే ఆ యొక్క గొప్ప రక్షణ గురించి, తండ్రి అయిన దేవుడు చెప్పే ఆ రక్షణ గురించి దావీదు యొక్క ముందుగానే 22వ కీర్తనలో రాశాడు. ఈ కీర్తన మొత్తంలో చూస్తే దేవుని యొక్క ఆ శిలువ బలియాగం గురించి చాలా ఖచ్చితంగా మనం చూడగలం. ఆ శిలువలో జరిగిన ప్రతి పరిస్థితులు, ప్రతిదీ మనం ఈ యొక్క 22వ కీర్తనలో మనం చూడగలం. కానీ మనకున్న ఆ వాక్యాన్ని బట్టి
చూస్తున్నప్పుడు యేసుతో పొందుతున్న మాట, ఆ మాట ఎంత ప్రేమ, నన్ను ఎందుకు విడిచిపెట్టావు నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు నా దేవా అన్నట్టుగా చూస్తున్న మాటను చూస్తామంటే ఆ యేసు యొక్క ఆ ప్రేమను మనం చూస్తూ ఉంటాం. అయితే ఇంకా మనం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి ఉన్నట్టు పాపమేమని ఆయన మన కోసం పాపంగా చేసింది. ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి ఉన్నట్టు పాపమేమని ఆయన మన కోసం పాపంగా చేసింది. పాపమైన మనము దేవుని నీతి ఉన్నట్లుగా నీతిమంతులైన ప్రభువైన యేసుక్రీస్తు మనందరి పాపాలను భరించినప్పుడు, అయితే లోకం పుట్టిన మొదలుకొని లోకం ముగిసే మట్టికి ప్రపంచంలో ఉన్న ప్రజలందరి పాపాలు, చేసిన పాపాలు, చేయబోతున్న పాపాలు, మన పాపములు మొత్తము యేసు ప్రభు మీద మోపినప్పుడు తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి యేసు ప్రభు చెయ్యి అట్టే పట్టుకొని యేసు ప్రభుని అట్టే చూస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు చూస్తున్నప్పుడు మన పాపములు మొత్తం భరించింది యేసు ప్రభు. దేవుని గొర్రెపిల్ల వలె మన పాపాలన్నీ యేసు ప్రభు భరిస్తున్నప్పుడు, దేవుని గొర్రెపిల్ల మీద మన పాపాలు ఉన్నప్పుడు యేసు ప్రభు ఏమైపోయాడంటే మన కోసం పాపంగా అయిపోయాడు. యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు చూసినప్పుడు యేసు ప్రభు మీద మన పాపాలు కనిపిస్తూ ఉన్నాయి, మన దోషాలు కనిపిస్తున్నాయి. పుట్టినది మొదలుకొని మనం చేసిన ప్రతి పాపములు, మనం చేసిన పాపములు, చేయబోతున్న పాపములు, అన్ని పాపాలు ప్రభువైన యేసుక్రీస్తు మీద కనిపించినప్పుడు యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఆ చెయ్యి వదిలిపెట్టాడు. ఎందుకంటే మన పాపమును బట్టి ఆ శిక్ష యేసు భరించాలి కాబట్టి. ఎందుకనగా మనం ఆయన దేవునితో ఉన్నట్టు పాపములను ఆయన మన కోసం పాపంగా చేసాను. మన పాపములు భరించిన యేసు ప్రభుని అయితే తండ్రి అయిన దేవుడు ఆ స్థలంలో చేయబడినట్టుగా చూస్తా ఉన్నాం. అందుకోసం యేసు ప్రభు ఏమంటున్నాడంటే మన పాపం భరిస్తున్న యేసు ప్రభు, నీతిమంతుడైన యేసు ప్రభు అంటున్న మాట మనం ఒకసారి చదివి ముగించుకున్నాం. ఇంచుమించు 3 గంటలకు యేసు ఏది నా సభని ఇద్దరుగా కేటాయిస్తాడు. ఆ మాటను నా దేవాలను జీవినాడు అర్థం. అయితే యేసు నుంచి మనం తెలుసుకోవాల్సిందంటే తండ్రి ఎంతగా ప్రేమిస్తున్నాడు, తండ్రిని ఎలా ప్రేమిస్తున్నాడు, అదేవిధంగా మనం కూడా తండ్రి దేవుని యేసు ప్రభుని మనం ప్రేమించాలని దేవుని నీతిని మనం తెలుసుకోవాలని దేవుడు